నమ్మించి గొంతు కోస్తున్నారు. పని పేరుతో ఇంట్లో చేరి యజమానుల్నే కడతేరుస్తున్నారు. పని మనుషుల ముసుగులో కేటుగాళ్లు చేస్తున్న అకృత్యాలు హైదరాబాద్ వాసులను వణికిస్తున్నాయి. ముఖ్యంగా నేపాలీ ముఠాలు డబ్బు బంగారం కోసం వరుసగా హత్యలకు దోపిడీలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో ఏకంగా ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో చోరీ చేయటమే కాకుండా ఆయన భార్యను హత్య చేశారు. ఇలాంటి హత్యలు దొంగతనాలు గతంలో హైదరాబాద్లో ఎన్నో జరిగాయి. అయినా పోలీసులు ఆయా కేసులను ఛేదించకపోవటం వల్ల నేపాలీ గ్యాంగ్ ముఠాలు దొంగతనాలే కాదు హత్యలకు కూడా తెగబడుతున్నారు. హైదరాబాద్లో మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వ్యాపారులు నివసించే అత్యంత ఖరీదైన ప్రశాసన్ నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ తన ఇంట్లోనే శవమై కనిపించడం కలకలం రేపింది. 8 నెలలుగా నమ్మకంగా పనిచేస్తోన్న కల్పన అనే నేపాలీ మహిళే ఈ ఘాతుకానికి స్కెచ్ వేసింది. తన తోటి దొంగలతో కలిసి యజమానురాలిని అత్యంత దారుణంగా అంతమొందించింది. అటు దోమలగూడలోనూ ఇదే తరహాలో ఓ వృద్ధురాలి కాళ్ళు చేతులు కట్టేసి ప్రాణాలు తీసి నగలు ఊడ్చుకెళ్లింది మరో నేపాలీ కేటుగాళ్ల ముఠా. ఈ విధంగా వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు నేపాలీ కేటుగాళ్లు. కేవలం హత్యలే కాదు భారీ దోపిడీలకు కూడా ఈ గ్యాంగ్లు వెనుకాడటం లేదు. సికింద్రాబాద్ గన్ రాక్ ఎన్క్లేవ్ లో మాజీ ఆర్మీ అధికారి కెప్టెన్ గిరి ఇంట్లో ఏకంగా 50 లక్షల విలువైన బంగారం నగదుని నేపాలీ ముఠా దోచుకెళ్లింది. ఇక కూకట్పల్లిలో జరిగిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. రేణు అగర్వాల్ అనే మహిళను జార్ఖండ్ కు చెందిన పని మనుషులు ఏకంగా 40 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశారు. కేవలం డబ్బు కోసం ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టడం భయాందోళన కలిగిస్తోంది. వీరి నేరాల పద్ధతి అంతా ఒకేలా ఉంటుంది. మొదట పొట్టకూటి కోసం వచ్చినట్లు చేరి ఇంట్లో యజమానుల అలవాట్లు, డబ్బు ఎక్కడ ఉంటుంది అన్న దానిపై రెక్కి నిర్వహిస్తారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దాడులకు తెగబడుతూ ఉంటారు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పని మనుషుల విషయంలో ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డులు చూసి గుడ్డిగా నమ్మితే నిలువు దోపిడీతో పాటు నిండు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు. వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. ఇదే జూబ్లీ హిల్స్ లోని నందగిరి హిల్స్ లో కూడా ఓ వ్యాపారి ఇంట్లో లేని సమయంలో నేపాలీ పని మనుషులే దొంగతనాలకు పాల్పడ్డారు. భారీగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లింది నేపాలీ ముఠా. ఈ గ్యాంగ్ల సభ్యులు దొంగతనాలకు పాల్పడే సమయంలో ముందుగా యజమానులను నమ్మిస్తుంటారు. బర్త్డే, మ్యారేజ్ డే పేరు చెప్పి స్వీట్లలో మత్తుమందు కలిపి పంచుతారు. యజమానులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. నేపాలీలతో పాటు ఇతరులను ఎవరినైనా ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునే సమయంలో వాళ్ల బయోడేటాను పోలీసులతో వెరిఫికేషన్ చేయించుకోవాలని సిపి సజ్జనార్ సూచించారు.